కేంద్రం కూడా ఎంతో సహకరించింది, ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా, కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు. ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం. కానీ ఊరుకూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ 6 కాదు, డక్అవుటు, ఇదేందండి? అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని, సాకుపత్రం అంటారు. ఇది ఎట్టుందంటే నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు. ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు? ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నారు తెలిసిన మైసూరారెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాకు అన్నారనమాట. ఏమని, ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకల్ ఇది కొండారెడ్డి బుర్జు కథ అంటే, ఒక పైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు, కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది, ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటాడంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే, 1 సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్. ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏందో చెప్తారు. ఈ శ్రీలంక కంట్రీ మీకు తెలియదండి ఆ రోజు శ్రీలంకని? అంటే మీరు ఇంత అనుభవం ఉండేతోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంకని? అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో, పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని? అంటే మీకు తెలుసు కదా, రాబడి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు, ఎంతమంది ఉండారో మీకు తెలుసు. మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయంగా అండి. దీనికి మళ్ళీ డేటా అంటారు. ఏమనంటే డేటా, ఏమి డేటానో ఏమో కానీ చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసునా? అసలు ఏదది, అన్సైంటిఫిక్, అన్జస్ట్, ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్గేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్. అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా? ఆ రోజు మీరు ఎందుకంటే లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి? మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందనే మీరు అనుభవజ్ఞులు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని అన్సైంటిఫిక్ అని? అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ. వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,255 కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వము 47,800 కోట్లు ఇచ్చింది, 3 అంతలు. కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట, తెలియదంట పరిపాలన. ఏముందండి, ఉండేది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ. యాక్చువల్ నాది ఇంకోటి, నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా? ఇద్దరండి, రాజకీయం కరెక్ట్గా జరగాల, పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్, మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకుడు కూడా భయపడతాడు, కరెక్టివ్ మెజర్ తీసుకుంటాడు. ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకునికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినంత నడిచిపోతుంది కానీ కాన్ఫిడెన్స్ పోయి ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము, కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ. ఎప్పుడెప్పుడు అమ్మఒడి 15 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తుంటారు. ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తారు, ఎక్కడ అని. అసలు మహిళలంతా వెయిట్ చేస్తుంటారు. 18 ఏళ్ళు నిండుతుండాయి, 19 నుంచి నెలకు 15 రావాలా, ఎక్కడ? వృద్ధులందరూ 60 ఏళ్ల నుంచి ముందర 50కే, ఎక్కడ? అసలు నిరుద్యోగులందరూ కూడా నెల ఎక్కడ? పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది. ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 బై డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. దయచేసి వద్దండి.
మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి. ఎంతో ఆలోచనతోనే, మీరు మేధావులు కదా, ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు. దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి.